న్యాచురల్ మినరల్ వాటర్ ప్రతి ఇంట్లోనూ మనం తయారు చేసుకుని మన చేతుల మీద చేసుకునే సొల్యూషన్ నిశ్చలం ఫౌండర్ గుణశేఖర్ గారు ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఇన్నోవేట్ చేసి మనకి అందించారు. అదే ఈరోజు ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ న్యాచురల్ మినరల్ వాటర్ ఫిల్టర్లో మనం ఏమేమి వేస్తామంటే, ఇది గులక ఇసుక, ఇది ఫస్ట్ లేయర్ వేస్తాము. దీని తర్వాత ఇది లైమ్ స్టోన్ సున్నపరాయి, ఇంకా ఇటుక బెడ్డలు, ఇంకా చార్కోల్ బొగ్గు, ఈ మూడు కలిపి మనం వేస్తాం అనమాట. సో ఇవి మినరల్ డిపాజిషన్ కి, ఇంకా బ్యాక్టీరియా అండ్ ఫిల్టరేషన్ కి బొగ్గు యూజ్ అవుతుంది. ఇది కూడా ఫైన్ ఫిల్టరేషన్. లైమ్ స్టోన్ ఈస్ ఫర్ బ్యాలెన్సింగ్ pH అండ్ TDS. సో ఇవి ఎలా ఫిల్ చేస్తామని నేను చెప్తాను. సో ఇవి ఫిల్ చేయడానికి ముందు మనము ఇవి వేసిన తర్వాత ఈ ఫిల్టర్ వేస్తాము కింద. సో ఇది వాటర్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది పైన ఫిల్టరేషన్, పైన ఇది పెట్టిన తర్వాత మనం ఇందులో వాటర్ వేస్తాం అనమాట. సో ట్యాప్ ఫిక్స్ చేసే ముందు దీని వెనకాల ట్యాప్ ఫిల్టరేషన్కి ఈ ఫిల్టర్ మనం వేసి దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ వేస్తాము. ఇది వచ్చేసి రాగి రేకు. యాక్చువల్గా ఇందులో పెట్టుకోవచ్చు, కానీ ఎవ్రీడే రాగి రేకుని క్లీన్ చేస్తేనే దాని అయాన్స్ అనేవి వాటర్లోకి వస్తాయి అన్నమాట. సో ఎవ్రీడే మీకు క్లీనింగ్ కష్టం అవుతుంది కాబట్టి ఇందులోంచి ఫిల్టర్డ్ అయిన వాటర్ మీరు బిందులో కానీ కుండలో కానీ పట్టుకుని అందులో ఈ రాగి రేకుని వేసుకుని ఎవ్రీడే దీన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల కాపర్ అయాన్స్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇవి ఎలా ఇందులో ఫిల్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లేయర్ గులక ఇసుకరాయి ఉంది కదా, అది వేస్తాము. సో గులక ఇసుకరాయి వేసిన తర్వాత ఈ ట్యాప్ దగ్గర ఫిల్టరేషన్ కోసం ఇసుకని కొంచెం వెనక్కి పెట్టి ఈ ట్యాప్ ఫిల్టర్ పెడతాం అన్నమాట. రైట్. సో ఎందుకు ఆ మధ్యలో పెట్టాము అంటే అది మూవ్ అయిపోకుండా, అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టాండ్గా ఉంటుంది కాబట్టి అది పెట్టాము. తర్వాత రిమైనింగ్ ఇసుక రాయి ఏదైతే ఉందో అదంతా మనం వేసి ఫిల్ చేసేస్తాం. సో ఒకసారి వేసిన తర్వాత సమాంతరంగా చేతితో మొత్తం అంతా సర్దేసుకుని నెక్స్ట్ వచ్చేసి సో గులక ఇసుకరాయి వేసిన తర్వాత సమాంతరంగా చేసుకుని ఈ పెద్ద మెష్ ఏదైతే ఉందో అది మనం దాని మీద ప్లేస్ చేసుకుంటాం. అది వేసిన తర్వాత సున్నపు రాయి లైమ్ స్టోన్ ఏదైతే ఉందో అవి కొన్ని ఇందులో మనం వేసుకుంటాం. లైమ్ స్టోన్ వేసుకున్న తర్వాత కోల్ వేసుకుంటాం. సో ఇది పైన లేయర్ వేస్తే దీంట్లో ఫైన్ పార్టికల్స్ పైకి వస్తాయి కాబట్టి కొంచెం ముందే దీన్ని వేసుకుంటాం. రైట్. చార్కోల్ బొగ్గు వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇటుక బెడ్లు ఏదైతే ఉన్నాయో అవి మనం ప్లేస్ చేస్తాం. సో ఇటుక రాయిలు వేసిన తర్వాత ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మనము సున్నపు రాయితో ఫిల్ చేసుకుంటాం. కృష్ణ
అక్కడ బొగ్గు ఉంది, బొగ్గు. కొంచెం పడుతుందా? సో ఫైనల్ గా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇది ఫైనల్ గా పెట్టాల్సిన మెష్, ఇది ఇలా ప్లేస్ చేస్తాము. రైట్, ఇది ట్యాప్ ఫ్రంట్ సైడ్ నుంచి ట్యాప్ ఫిక్స్ చేయాలి. దీనికి టెఫ్లాన్ టేప్ దొరుకుతుంది కదా, టెఫ్లాన్ టేప్ ని దీనికి బాగా రోల్ చేసుకుని, సో ఇది వేయడం వల్ల ఏంటంటే ట్యాప్ నుంచి లీక్ అవ్వకుండా ఉండడానికని టెఫ్లాన్ టేప్ వేసుకుని ఫిక్స్ చేసుకోవడమే. రైట్, మన న్యాచురల్ మినరల్ వాటర్ ఫిల్టర్ రెడీ.